వేలు వచ్చేది అప్పుడు. ఇంకా ఇప్పుడు 4000 ఇస్తాను ఆయన గెలిచినాక ఇక నెప్పాయి కాదు. అంతేనా? ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన? ఇక ప్రభుత్వం మాట మేము తిరుగుతున్నాం రాజకీయంలో పనులు ఎట్లా ఉన్న మాట ఇది. 4000 పెంచి చేస్తారా? లేదు, తులం బంగారం ఏది లేదు, 2500 ఏది లేదన్నా. ఒకటే మాట పట్టుకునే ఏది లేదు లేదు లేదు. ఎట్లా 15 నెలల పాలన ఎట్లా ఉంది? ఏం లేదు, మాకన్నా అయితే ఏ రాలేవు ఇంతవరకు అయితే. ఏమో నిన్నగాల మన ఈ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని అంటారు, మళ్ళీ ఏమి ఇస్తారో ఏం కదో, లేని వాళ్ళకు ఇస్తామన్నారు, మళ్ళీ ఇస్తారా ఏం లేదంటున్నావు. మరి రేవంత్ రెడ్డి నిన్న కూడా స్టేజ్ మీద నన్ను శత్రువు కూడా ఒక మాట అనకుండా చేస్తాను, 100% చేస్తాను. టీవీలో ఎంత మందిని తిడతలేరు, మస్తు తిడుతున్నవురుగా, మస్తు తిడుతున్నవురుగా అన్న. ఆయన ఎవరు తిడుతున్నాడు? ఆయననే అందరు తిడుతున్నాడుగా. ఆయనకే ఇప్పుడు ఉన్నాడు, 100 ఆడి చెప్పుకుంటాడు అంతే, ఇంకేం చేస్తాడు. అంతేనా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉండగా ఇంత మంచిగానే ఉండే. ఇంత మాకు తాడమిక్కలు వర్ష వస్తే 5 లక్షలు చేసిండు, మళ్ళా బయటకులు బంద్ చేసిండు, అప్పుడు మంచిగానే ఉండే. ఇప్పుడు తాడమిక్కలు అప్పుడు 2 లక్షలు ఉండే, పాత కాంగ్రెస్ ఉండే, తిరిగి వచ్చేది. ఇప్పుడు మా కేసీఆర్ ఉన్నప్పుడు పడంగానే మనం అప్లికేషన్ పెట్టుకుంటే పైసలు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఇప్పుడు ఏమో అన్న, ఇప్పుడు ఎవరు చచ్చిపోయిండో సరే మాకు తెలియదు. అసలు ఇస్తా అంటారా? ఎందుకంటే రైతులకు కూడా వాళ్ళకు కూడా రైతుల మాకు భూమి లేదు. 5 లక్షలు ఉండే లేదు లేదు ఇస్తలేరు. మా దాంట్లో కూడా కొంతమంది చచ్చిపోయారు, ఎవరికి ఏమి ఇస్తలేరు, రైతులకు కూడా ఇస్తలేరు. ఎట్లా ఇట్లా అయితే మరి ఇట్లా అంటే మనం ఏం చేస్తాం? ఆయన ఎట్లుందో ఎట్లా అంటాం? ఈయన చెప్పుకుంటాడు, ఆయన పొడుగు ఆయన చెప్పుకుంటాడు, మనమేం చేస్తాం? 500 గ్యాస్ వస్తుందా? నాకనే ఏం లేదే, లేదు. ఒక్కసారి ఏమో వచ్చినట్టుంది, మళ్ళీ అది వృధనే అయింది. మళ్ళా ఒకసారి ఇచ్చారు. ఒకసారి మా భార్య పేరు మీద ఉంది ఇండియన్ గ్యాస్, ఒకసారి వచ్చినట్టుంది, ఒకసారి 2 మాటలు. ఇప్పుడు అవే 40 రూపాయలు పడుతున్నాయి అని అంటారు. మళ్ళీ అయ్యే 40 పడుతున్నాయి. మరి ఆయన ఏమో మొత్తము ఈ మహిళల కోసం వేస్తున్నా. మాకైతే ఏది లేదు, ఇక ఆడవాళ్ళు నడుస్తుంది చెప్తారు, వాళ్ళే ఆడవాళ్ళు చెప్తారు. మీ ఇంట్లో చెప్తారు కదా మీకు? మా ఇంట్లో ఏం చెప్తారు, ఇంకా గది ఉంటుంది. అంతేనా? ఓకే.